ఏం పెద్దనా ఏంటి ఇక్కడ పత్తిపాడు నియోజకవర్గంలో మంచినీళ్ళ సమస్య బాగా ఉందా అని చూస్తున్నారు. ఏంటి అది ఎంతవరకు నిజం? అది నిజమా అబద్ధమా? ఇక్కడ ఇప్పటి నుంచి కదండి 3 నెలల నుంచి మంచినీళ్ళ సమస్య బాగా ఉంది. మొన్న డిసెంబర్లో వర్షాలు పడిపోయినట్టే ఇప్పటికి 4 నెలలు అయ్యేది. ఆ వర్షాలు పడి ఒక 2 నెలలు నెట్టింది. ఇప్పుడు అసలు వాటర్ అయితే చుక్కలేవు. వదిలే వాటర్ కూడా బాగా డస్ట్, అసలు దేనికి పనికిరావు. ఒక బాత్రూమ్ తప్పితే దేనికి పనికిరావు. అలాంటి వాటర్ వదులుతున్నారు. ఇప్పుడు అవి కూడా లేవు అసలు. ఏంటి మరి 3 నెలల నుంచి రావట్లేదు అన్నారు. మరి మరి ఇక్కడ మీకు ప్రభుత్వ అధికారులు ఏమి చేయలేదంటారు? ఇక్కడ ఏం చేయలేదు. ఒక పంచాయతీ వాళ్ళు కానీ, ఒక ఎమ్మెల్యే కానీ, ఇక్కడ ఎమ్మెల్యే ఎక్స్ హోమ్ మినిస్టర్ ఆమె కూడా ఏం చేయలేదు. ఎక్స్ హోమ్ మినిస్టర్ కాబట్టి మరి ఇక్కడ ఈ పత్తిపాడు నియోజకవర్గం అయితే ఇక్కడ ఏం చేయలేదు. అయితే మంచినీళ్ళ సమస్య తీర్చలేదు. ఒక మంచినీళ్ళ సమస్య కాదు, డ్రైనేజ్ సమస్యలు చాలా ఉన్నాయి. కానీ ఇది లేదు, ఎవరేం చేయలేదు. ఏదైనా సరే గవర్నమెంట్ మారి ఏదైనా వర్క్ చేస్తేనే. అంటే గవర్నమెంట్ మారాలంటే ఇక్కడ మరి తెలుగుదేశం నుంచి గుంటూరు పార్లమెంట్ కి పెమ్మసాని గారు పోటీ చేయబోతున్నారు. మరి మరి ఇక్కడ ఆయనకి ఎలా ఉండబోతుంది అంటారు? బాగానే ఉండిద్దండి. ఎందుకు ఆయన ఎందుకు గెలుస్తారంటారు? వర్క్ చేస్తాం అంటున్నారుగా. ఇప్పుడు ఒకరిని చూసాము, ఇంకో 2 వాళ్ళని కూడా చూడాలిగా. గెలుపు ఆయనే ఖచ్చితంగా.